హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి రుచికరమైన చికెన్ టమాటా గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకోండి. హాఫ్ కేజీకి కొద్దిగా పైగా తీసుకోండి. అలాగే నూనె కళాయి వేడి చేసి ఒక 5-6 స్పూన్లు, కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి. దీంట్లోకి మీడియం సైజు ఉల్లిగడ్డలు ఒక 5-6 తీసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 10-15 తీసుకోండి. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే రుచిగా ఉంటుందండి. ఇవి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం టమాటాలు ఒక 4 మీడియం సైజు తీసుకొని, అలాగే ఒక 2 స్పూన్ల జీడిపప్పు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసేసి మనం ఇది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసేయండి. దీంట్లోనే మనం చికెన్ శుభ్రంగా ఒక 5 టైమ్స్ కడిగింది ఈ గ్రేవీలో వేసేయాలి. ఉల్లిపాయల పేస్ట్లో ఇది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే పచ్చివాసన అంతా పోతుందండి. దీంట్లో ముందుగానే ఉప్పు వేసేసుకోండి. ఉప్పు ముందుగా వేస్తే ముక్కలకి పడుతుందండి, మంచి టేస్ట్గా ఉంటాయి తినేటప్పుడు. లాస్ట్లో ఉప్పు వేస్తే ఎప్పుడు కూడా చికెన్ ముక్కలు టేస్టీగా ఉండవు. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి నూనెలో. ఈలోపు మనం ధనియాలు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, ఒక ఇలాచి, గసాల ఇవన్నీ కూడా కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి 10 నిమిషాలు ఇది ఉడికిపోయిందండి. దీంట్లో మనం టమాటా జీడిపప్పు పేస్ట్ కూడా మెత్తగా పట్టి దీంట్లో వేసేయాలి. జీడిపప్పు కొంచెం మనకి మంచి టేస్ట్ వస్తుందండి. ఈ టమాటాతోని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం ఈ ధనియాల పేస్ట్ కూడా దీంట్లోనే వేసేసి ఈ రెండు కూడా మరొక 10 నిమిషాలు ఇలాగే ఆయిల్లోనే కొద్దిగా ఉడికించుకోవాలి. ఇది కూడా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా మనం కొద్దిగా కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి. లవంగాల ఘాటు కూడా ఉంటుంది కాబట్టి మీకు తగ్గట్టుగా టేస్ట్ చూసుకుంటూ కారం సరిపోయిందో లేదో కొద్దిగా చూసి వేసుకోండి. దీంట్లోనే మనం గరం మసాలా పౌడరు, ఇది వేయించిన ధనియాలతోని గరం మసాలా పౌడర్ మనం రెడీ చేసుకుంటాం కదండి, ఆ పౌడరు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. మరి ఎక్కువగా వేస్తే ఘాటు ఎక్కువగా ఉంటుంది. చివరిగా మనం కొత్తిమీర వేసి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. దీంట్లోకి బగారా రైస్లో కానీ, చక్కగా వేడివేడి రైస్లో కానీ ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్స్, నిమ్మకాయ ఇటువంటి పక్కన పెట్టుకొని ఈ కూర ఒక్కసారి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా కూడా రోటీలోకి, పరాటాలోకి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడండి.